అందరికీ నమస్తే అండి. మన గార్డెన్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సపోటా చెట్టు గురించి చూద్దామండి. సపోటా మొక్కను మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి మొక్కను సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా పెంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ఇది మన గార్డెన్లో ఉన్న సపోటా చెట్టు అండి. మొత్తం నేలలో ఉంటాయి మన పండ్ల మొక్కలన్నీ. మన సపోటా చెట్టుకు ఆల్రెడీ ఖాతా లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిందండి. కానీ అక్కడొకటి అప్పుడప్పుడు అవుతూనే ఉన్నాయి. కానీ చెట్టు నిండైతే పండ్లు ఇంతవరకు అవ్వలేదు. ఆ సీన్ చూడాలని నేను వెయిట్ చేస్తున్నానండి. మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా మన కోరిక తీరిపోవచ్చు. ఎందుకంటే పూత ఎక్కువ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు అక్కడక్కడ. ఒక్కసారి మన ఖాతా స్టార్ట్ అయితే చాలండి, ఇక కంటిన్యూ అవుతుంది ఖాతా అనేది. కాకపోతే ఏంటంటే మొత్తం చెట్టు నిండా పండ్లు కావాలి అంటే కొంచెం టైం తీసుకుంటుందండి. మన గార్డెన్లో ఒక 12 రకాల పండ్ల మొక్కలు అయితే ఉన్నాయండి. నేను నా అనుభవంతో చెబుతున్నాను. పండ్ల మొక్కలు పెంచినంత ఈజీగా మనం ఏ మొక్కలను పెంచలేమండి. వితౌట్ మెయింటెనెన్స్తో మనం పండ్ల మొక్కలు పర్మనెంట్గా పెంచుకోవచ్చు. ఓకే అండి, మనం ముందుగా సపోటా మొక్క గురించి తెలుసుకుందాం కంప్లీట్గా. మనం నర్సరీ నుంచి సపోటా మొక్క కొనుక్కునేటప్పుడు మనం ఖచ్చితంగా అడగవలసింది ఏంటి అంటే ఇది గ్రాఫ్టింగ్ ప్లాంటా అని. ఖచ్చితంగా మనం గ్రాఫ్టింగ్ మొక్కనే తీసుకోవాలి. మనం నర్సరీలో మొక్కలు కొనుక్కునేటప్పుడు మొక్క ఆరోగ్యంగా ఉందా లేదా చూసుకోవాలండి. స్ట్రాంగ్గా ఉండాలి, వాటికి ఉన్న బ్రాంచెస్ హెల్తీగా పెరిగినవి ఉండాలండి. అప్పుడే మనకు ఇంటికి తెచ్చుకున్నా కూడా మొక్క హెల్తీగా పెరుగుతుంది. అలాగే ఖచ్చితంగా మొక్కకు పూత వచ్చి ఉండాలండి. పూత పూసిన మొక్కనే కొనుక్కోవాలి. ఒక సపోటానే కాదండి, మనం ఏ పండ్ల మొక్కలు కొన్నా సరే ఖచ్చితంగా పూతున్న మొక్కలే కొనుక్కోవాలి. ఎందుకంటే మనం కొన్నిసార్లు పూత లేకుండా మొక్కలు తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్క చెట్టుకి పూత తొందరగా రాదండి. అప్పుడు మనకు ఒక టెన్షన్ అనేది ఉంటుంది, అసలు పూత వస్తుందా లేదా, కాత అవుతుందా లేదా ఈ చెట్టుకు అని. మనం ముందే పూతున్న మొక్క కొనుక్కున్నాం అనుకోండి, మనకు ఎట్లా క్లారిటీ ఉంటుంది కదండి, ఎట్లా పూత వచ్చింది కాత కాస్తుంది అని చెప్పేసి. సో కాబట్టి ఖచ్చితంగా పూతున్న మొక్కనే కొనుక్కోవాలండి. ఇంకా దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే తొందరగా ఫాస్ట్ గ్రో అవుతుందండి. పూత ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కదా మొక్కకి, ఫాస్ట్ గ్రో అవుతుందన్నమాట. అలాగే మన ఖాతా కూడా తొందరగా వచ్చేస్తుందండి. ఒక 1 ఇయర్ 1.5 ఇయర్కే మన ఖాతా కూడా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట, ఆల్రెడీ పూతున్న మొక్క కొనుక్కున్నట్లయితే. మనం నర్సరీ నుంచి మొక్కలు కొనుక్కొచ్చుకున్న తర్వాత ఒక 1 వీక్ మనం మిగతా మొక్కలలో పెట్టుకోవాలండి. అవి మన వెదర్కి అలవాటు పడాలి. ఈ మొక్క ఆ మొక్క కాదండి, ఏ మొక్కలైనా సరే ఖచ్చితంగా మన వెదర్కి అలవాటు పడ్డాకనే మనం రిపోర్టింగ్ చేసుకోవాలి. ఇక 1 వీక్ తర్వాత మనం మొక్క నాటుకునేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మొక్క నేలలో నాటుకునే వాళ్ళైతే మొక్క నేలలో ఉన్నా సరే అండి, ఖచ్చితంగా పాటింగ్ మిక్స్డ్ సాయిల్ వాడే మొక్క నాటుకోండి నేలలో అయినా. టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా మనం పళ్ళ మొక్కలు పెంచుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే కంటైనర్ పెద్దగా ఉండాలండి. చాలా పెద్దగా, చాలా విశాలంగా ఉండాలి. ఇది ఆల్రెడీ గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి. కానీ కొంతమంది అంటే కొత్తగా చేసే వాళ్ళకు ఐడియా ఉండదు. మనం తర్వాత పెట్టుకుందాంలే, తర్వాత రిపోర్టింగ్ చేసుకుందాంలే అనుకుంటాం. కానీ కాదు, మనం మొక్క పెట్టుకున్నప్పుడే మనం ఒక పెద్ద కంటైనర్ తీసుకోవాలండి. ఒక డ్రమ్ము అనుకోండి, ఆ డ్రమ్ములో మ్యాక్సిమము పండ్ల చెట్లు ఎవరైనా కూడా డ్రమ్ములలోనే పెంచుతారు. అలాంటి డ్రమ్ములో మనం పాటింగ్ మిక్స్డ్ సాయిల్ అండి, కంప్లీట్గా పాటింగ్ మిక్స్డ్ సాయిల్ మనం వేసేసుకొని మనం మొక్క నాటుకోవడం వల్ల మొక్క తొందరగా ఫాస్ట్ గ్రో అవుతుందండి. మొక్కకు ఎప్పుడైనా కూడా డిస్టర్బెన్స్ ఉండద్దండి. మొక్క విశాలంగా ప్రశాంతంగా పెరగాలి, అప్పుడే హెల్తీగా పెరుగుతుందన్నమాట. మనం చిన్న చిన్న కంటైనర్లో పెట్టేసి మొక్క ఫాస్ట్గా పెరగాలంటే పెరగదండి. అది ఇరుగ్గా ఉన్నప్పుడు మొక్క ఎదగదు. ఎందుకంటే మళ్ళీ పర్మనెంట్ ప్లాంట్ కాబట్టి ఎంతో కొంత పెద్ద సైజులో ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం కంటైనర్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఇంకొక విషయం ఏంటి అంటే, మనం కంటైనర్ పెద్దగా తీసుకున్నప్పుడు మనము ఎక్స్ట్రా వాటర్ లీక్ అవ్వడానికి, డ్రైనేజ్ ప్రాబ్లం పోవడానికి హోల్స్ కొన్ని ఎక్కువ పెట్టుకోవాలండి. అప్పుడే మనకు మొక్కకు మన ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయి మొక్క హెల్తీగా పెరుగుతుంది అన్నమాట. మనం పెద్ద కంటైనర్ తీసుకొని చిన్న చిన్న హోల్స్ ఒక 2-3 పెట్టేసామనుకో, అవి నీళ్ళు పోవడానికి ఇబ్బంది అవుతుందండి. మనం చెట్టు ఒకసారి మనకు పెద్దగా అయ్యాక దాన్ని మార్చడం కూడా చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి మనం మొక్క పెట్టుకునేటప్పుడే జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే మొక్కను చాలా హెల్తీగా పెంచుకోవచ్చండి. నన్ను అడిగితే అయితే మొక్క పెట్టుకునే వరకే మనం చాలా జాగ్రత్త తీసుకోవాలండి. తర్వాత పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం ఉండదండి. టైం టు టైం వాటర్ ఇచ్చేస్తే సరిపోతుంది. సమ్మర్ సీజన్లో 2 టైమ్స్ ఇస్తామండి వాటరు.
మరి మిగతా సీజన్లో అయితే 1 టైం ఇచ్చినా సరిపోతుంది. ఖచ్చితంగా పండ్ల మొక్కలు ఎండకుండేలా చూసుకోవాలండి. ఎంత ఎండకుంటేనే పండ్ల మొక్కలు అంతా హెల్తీగా పెరుగుతాయి. ఇదంతా కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. 3 డేస్ అవుతుంది లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకొని. ఇప్పుడు మనం మొక్కకి ఇచ్చేద్దాం. మొక్కకు మనం ఏ ఫర్టిలైజర్ అయినా ఇచ్చే ముందు కొంచెం మట్టి అలా లూజ్ చేసేసుకోవాలి. పైన రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఏ మొక్కలకైనా ఎలాంటి పండ్ల మొక్కలకైనా మనం ఓన్లీ కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్తో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చండి. ఇలా బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, అలాగే కూరగాయలు కట్ చేసినవి, తొక్కలు, ఖరాబ్ అయిన కూరగాయలు, పండ్ల తొక్కలు అన్నీ వేసేస్తూ ఉంటాను. ఒక 3 డేస్ పక్కన పెట్టేస్తే మనకు ఫర్టిలైజర్ తయారైపోతుంది. ఇంతకు మించిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇంకా ఏది లేదండి. ఎక్స్ట్రా ఇస్తే అది మన ఓపిక. బట్ ఈ మాత్రం ఇచ్చినా కూడా మనం సూపర్ రిజల్ట్ చూడొచ్చండి. నా పండ్ల మొక్కల మెయింటెనెన్స్లో ఖచ్చితంగా జీవామృతం ఉంటుందండి, కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంటుంది. ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని మనం మొక్కకి ఇవ్వాలి. ఎప్పుడైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కలకి ఇచ్చేటప్పుడు ఈవినింగ్ టైంలో ఇస్తే బెటర్ అండి. లేదంటే ఎండ కాని టైంలో మార్నింగ్ టైంలో అయినా ఇవ్వచ్చు. నేనైతే లిక్విడ్ ఫర్టిలైజర్లో ఏం వాటర్ యాడ్ చేయనండి, డైరెక్ట్ ఇచ్చేస్తాను, డైల్యూట్ ఏం చేయను. ఇక్కడ ఒక్కటి కాదండి, ఇక్కడ 4-5 మేజర్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. కాశ్మీర్ యాపిల్ కూడా ఉంటుంది, నేను స్పెషల్ వీడియో చేస్తాను దాని గురించి. సో ఒక్కసారి పోస్తే మనకి 4 మొక్కలకు వచ్చేస్తాయండి. ఇవి పర్మనెంట్ ప్లాంట్స్ కాబట్టి పెస్ట్ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయండి. ఇంకా దానికి చేయాల్సింది ఏం లేదు. డ్యామేజ్ అయిన ఆకులు కానీ పెస్ట్ ఉన్న ప్రాబ్లం ఉన్నప్పుడు ఆకులను తొలగించేసి ఒక నీమ్ ఆయిల్ స్ప్రే 15 డేస్కి ఒకసారో, ఒక 20 డేస్కి ఒకసారో, అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఇచ్చినా కూడా సరిపోతుందండి. ఏం లేదు, హ్యాపీగా పెరుగుతాయి. పెద్ద టెన్షన్ పడాల్సిన పనేం లేదండి పండ్ల మొక్కల గురించి అయితే. నన్ను అడిగితే కూరగాయల మొక్కలు పెంచడమే కష్టం అండి. పండ్ల మొక్కలను, పర్మనెంట్ మొక్కలను సింపుల్గా పెంచేయచ్చు, వితౌట్ మెయింటెనెన్స్ పెంచుకోవచ్చండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత మీకు హెల్ప్ అయిందని కూడా అనుకుంటున్నాను. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.